ఘోర పరాపజయం చూడబోతున్నారని వాళ్ళకే తెలియదంట. సో అంత మసిపూసి మారేడుకాయ చేసి ప్రజాధనాన్ని సిద్ధం బ్యానర్లకి యూట్యూబ్ పబ్లిసిటీతో విష ప్రచారం చేయడానికి, మమ్మల్ని జెండా కుల్లీలు అనడానికి వీటికి ఉపయోగించారు తప్ప అసలు మీరు ఏం చేశారు, ప్రజలకు మీరు చేసిన మంచి ఏంటి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటని ఎప్పుడు గమనించలేదు. ఈరోజు కేతిరెడ్డి గారు అన్న మాటలు వాస్తవ రూపంలో ఒక వ్యక్తి ఆవేదన. ఆ వ్యక్తి ఎందుకు ఆవేదన పడుతున్నారంటే పార్టీ నాశనం అయిపోవడానికి కారకులం మనమే. మనం ఎన్డీఏ కూటమి మీద పడి ఎందుకు ఏడుస్తున్నాం? పార్టీ నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? మేమా? ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేసినప్పుడు మేమేమైనా పక్క నుండి డోర్ డెలివరీ చేసినప్పుడు సహాయపడినామా? డోర్ డెలివరీ చేస్తుంది తప్పని ఒక రోజున ఖండించి కూడా శాలాలు తప్పారు సార్. ఎక్కడ సార్ ఎస్టీలు ఓన్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? అదే ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంది అరాకొరా అని మాట్లాడారు సార్. ఎక్కడ సార్ ఏ ఆడబిడ్డ ఈ రోజు ఓన్ చేసుకుంటుంది సార్ జగన్ మా అన్న అని? మద్యం పాలసీని రద్దు చేస్తానని చెప్పి చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చి గంజాయిలకి, డ్రగ్స్ కి, వ్యసనాలకు బానిస చేస్తూ తల్లిదండ్రుల్ని, కుటుంబాలని నాశనం చేస్తుంటే ఏ ఎమ్మెల్యేకైనా అపాయింట్మెంట్ దొరికిందా సార్? సార్ మా ఊర్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తప్ప స్థానిక ఎమ్మెల్యే ఫోటో కూడా మేము చూడలేదు సార్. టు బి ఫ్రాంక్, సగటు ఎమ్మెల్యే ఆవేదన ఇది, ఒక వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన. కనీసం మా ప్రాంతంలో మా ఫోటో కూడా లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మనే మా పత్రాల పైన ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి భజనే మీరు మాట్లాడే వెనక పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఉండాలి, బొమ్మ జగన్మోహన్ రెడ్డి, పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి, అప్పులు, తిట్లు, చివాట్లు స్థానిక ఎమ్మెల్యేలు పడాలి. ఎందుకు పడతారు సార్? వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుంటే ఎందుకు సార్ నేను సపోర్ట్ చేస్తారు? గత్యంతరం లేక నేను సపోర్ట్ చేసిన పాపానికి ఈరోజు వాళ్ళు తిట్టించుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల పక్షాన్ని నిలబడకుండా, వాళ్ళని నిలబెట్టకుండా, వాళ్ళని సర్వనాశనం చేసి ఈరోజు నీకు అధికార మతంతో నువ్వు చేసిన కార్యకలాపాలకి ఈరోజు బయటకు వస్తున్నారు ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటంటే ఎక్కడ మన తప్పులు వీళ్ళు ఎండగట్టి బయట పెడితే మనం లోపలికి పోవాల్సి వస్తున్న భయంతో అత్తిలితాటంతో ఇంకొంతమంది వచ్చి ఎన్డీఏ కూటమి మద్దతు తెలుపుతున్నారు. సో ఎవరు ఎన్ని మద్దతులు తెలిపినా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ వైసీపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చెయ్యాలి. ముఖ్యంగా ప్రజలు చేసిన అన్యాయాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎన్డీఏ కూటమి ఏదైతే రెడ్ బుక్ అని చెప్తుందో దాంట్లో నిజంగా తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు ఖచ్చితంగా పడతాయి. మరొక విషయం, ఇంత ముందు శేఖర్ అన్న అంటున్నారు అందరినీ రెడ్లను అపాయింట్ చేయకోకుండా ఎవరినో అపాయింట్ చేస్తున్నారు. అన్న ఇక్కడ ఆఫీసర్స్ కి పొలిటికల్ స్ట్రక్చర్ కి టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు నో దట్ అండ్ యాక్సెప్ట్ దట్ ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే నా వరకు నేను గమనించింది అజయ్ గారికి ఇంకో 2 పాయింట్లు యాడ్ చేస్తాను సార్. జీవోలు పాస్ చేశారు సార్. ప్రజల పక్షాన్ని నిలబడితే జీవోలు ఏంటి సార్ రాకుండా ఆపడం కోసం? నిన్న అదే పాదయాత్రకు మేము ఆపామా? నిన్న అదే పాదయాత్ర నువ్వు చేసుకుంటూ స్టంట్లు చేసావే, ఇక్కడి నుంచి అక్కడికి దూకి అట్లాంటి పాటలన్నీ పెట్టావే, గిరా తిరుగుతుంది ఫ్యాన్ అని వైరల్ చేసుకున్నావే, అట్లాంటి స్టంట్లు పెట్టి వాళ్ళని ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరావే, అప్పుడంతా ఎవరిని ఆపలేదు కదా. మళ్ళీ మేము ప్రజల్లోకి పోతే మాకెందుకు జీవోలు, మాకెందుకు అరెస్టు, మా ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా మా మీద కేసులు ఎందుకు? ఫ్యాక్టరీలకు మూసేపిచ్చావు, కొత్త ఫ్యాక్టరీ రానికుండా చేసావు, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ నోరెత్త కూడా చేసావు, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు దెబ్బతీసావు, ఇండస్ట్రీని పతనం చేసావు. ఇద్దరు ఆర్జీవి, శ్రీరెడ్డి, ఇంకొక పోసాని కృష్ణమూర్తి తప్ప ఏ ఎమ్మెల్యే అయినా నీ కడప తొక్కగలిగాడా? ప్రజల పక్షాన మాట్లాడే ధైర్యం చేయగలిగాడా? కేవలం రబ్బర్ స్టాంపులు. మరొక విషయం, అందరి కులాలకు పెద్దపీట వేశాడంటే ఎక్కడ సార్? అమర్నాథ్ అనే వ్యక్తికి మినిస్ట్రీ ఇచ్చారు, కనీసం అతనికి ఏ రోజన్నా అవగాహన కల్పించేలాగా ఏమైనా నేర్పించాడా? లేదు నువ్వు పలానా ఇండస్ట్రీస్ కావాలి, పలానా కంట్రీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, పలానా డెలిగేట్స్ నువ్వు సంప్రదించని చెప్పాడా? గుడ్డు పెట్టలేదు, పదగలేదనే మాటలు మాట్లాడుతూ అవగాహన లేకుండా అతను ఉంటే అతన్ని కూడా రబ్బర్ స్టాంపు లాగా పెట్టాడు. అదే నువ్వు రోజా గారిని కనీసం పేరునే నానిని గాని, లేదు ఈ క్యాస్ట్రోల్ నడుపురాని గుట్కా నాన్న, అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా మీ అవగాహనతో ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రోత్సహించావా? ప్రజలు చూశారు సార్. అది చేసింది ఘోరంతా పబ్లిసిటీ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం మీరు ఎందుకు పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటున్నారని మా డబ్బు సార్, మా డబ్బు ఇది. రోజా గారిని వదలరా ఇంకా? ఏం సార్ ఆమె ఏమైనా ఉత్తమరాలా? ఏమైనా ప్రజలను ఇబ్బంది పెట్టలేదా? ఏ రోజైనా ప్రజల పక్షాన మాట్లాడిందా సార్? నేను ఇప్పటికీ వాపోతున్నారు ఆమె ఇంటి ముందర రోడ్ లేదని. టిల్ నో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్. ఎందుకు సార్ రోడ్ లేదు వాళ్ళ ఇంటి ముందర? మీరు మినిస్టర్ సార్, ఎమ్మెల్యే సార్, మా ఫోటోలో ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంటారేంటి? మీరు రెగ్యులర్ గా నగరం వెళ్తుంటారా వాళ్ళ ఇంటికి? అంటే వాళ్ళ ఇంటికి వెళ్తేనే రోడ్ చూడాలా? ఆ రోడ్ మీద వెళ్తే చూడకూడదా? లేదా ఆ స్థానికులు మాకు కంప్లైంట్ ఇచ్చి తెలియకూడదా? ఉన్నారా అండి నగరంలో? ఉన్నారా ఆవిడ? ఉండదు సార్. ఆమె ఎందుకు ఉంటది? ఆమెకు ప్యాలెస్లు ఉన్నాయి. మా అలాగే నమ్మిరామనా ఇంట్లో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి కోటేశ్వర్లు వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడతారు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక నిలబడతారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను, పతనమైన పార్టీ వాళ్ళ లోపాలను